ఓం శ్రీ గురుభ్యో నమః. మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ అనునిత్యము ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు. దీనికి కారణం జాతకరీత్యా దోషాలు కావచ్చు, చేసే కర్మఫలాలు కావచ్చు. మరి ఈ సమస్యలను ఇట్లా అనుభవించవలసిందేనా అంటే కాదనే సమాధానం చెప్పాలి. మన పురాణాలలో మరియు హిందూ ధర్మశాస్త్రాలలో ప్రతి సమస్యకి కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. ఇవి సమస్యను శాశ్వతంగా తొలగించలేవు, కానీ సమస్య యొక్క తీవ్రతను తగ్గించడానికి ఖచ్చితంగా దోహదపడతాయి. దీనికి జ్యోతిష శాస్త్రంలో చాలా పరిహారాలు చెప్పబడ్డాయి. మనం ప్రతిరోజు ఎదుర్కొనే కఠినమైన సమస్యలు, వాటి పరిహారాలను విశ్లేషణాత్మకంగా చర్చిద్దాం. హిందూ పురాణాలలో జ్యోతిష శాస్త్రం గ్రహాలు వ్యక్తుల జీవితం మీద ప్రభావం చూపిస్తాయని హిందువులందరూ విశ్వసిస్తారు. ఒక వ్యక్తి జాతకంలో గ్రహాలు బలహీనంగా లేదా దోషహితంగా ఉండగలవు. ఇది ఆరోగ్యం, వృత్తి, కుటుంబ సంబంధాలు మరియు ఇతర రంగాలలో సమస్యలకు దారితీస్తాయి. ఈ ప్రభావాలు అంటే ఈ ప్రతికూల ప్రభావాలను తట్టుకునేందుకు హిందూ జ్యోతిష్య శాస్త్రం వివిధ రకాలైన పరిహారాలను అందిస్తుంది. వీటిలో మంత్రాలు, పూజలు, రత్నాలు ధరించడం, దానాలు చేయడం, జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం అనేవి ఈ పరిహారాల్లో ముఖ్యమైనది. అయితే ఏ సమస్యకి ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయం మీద ఒక్కొక్కటిగా చర్చించుకుందాం. ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైన సమస్య, కఠినమైన సమస్య ఆరోగ్య సమస్య. ఈరోజు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో సతమతమవుతున్నారు. మరి ఈ ఆరోగ్య సమస్యకి కారణం ఏంటి? దానికి పరిహారాలు ఏంటి? ఈ ఆరోగ్య సమస్యలకి కారణం సూర్యుడు జాతక చక్రంలో బలహీనంగా ఉండడం మరియు అంగారకుడు కూడా బలహీనంగా ఉండడం. ఈ రెండు గ్రహాలు యొక్క బలహీన దృష్టి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటికి పరిహారాలుగా ఏం చేయొచ్చు? బలహీనమైన సూర్యుడు జీవన శక్తిని మరియు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. సూర్యుడు బలహీనంగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటికి పరిహారంగా సూర్య మంత్రాన్ని జపం చేయటం. ఈ సూర్య మంత్రం ఓం సూర్యాయ నమః. ఉదయించే సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం, రూబీని ఉంగరంలో ధరించటం ముఖ్యమైన పరిహారాలు. మరి బలహీనంగా ఉన్న అంగారకుడి కోసం అయితే ఏం చేయాలి? అంగారకుడు శక్తిని, రోగనిరోధక శక్తిని మనందరికీ ప్రసాదిస్తాడు. ఈయన మన జాతక చక్రంలో బలహీనంగా ఉండటం వలన రక్తము మరియు కండరాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటికి పరిహారంగా ఏం చేయాలి? అంగారక మంత్రాన్ని అనునిత్యం జపించాలి. ఈ అంగారక మంత్రం ఓం మంగళాయ నమః. తర్వాత హనుమంతునికి ఎర్రటి పూలు సమర్పించుకోవడం, చంద్రునికి పసుపు సమర్పించటం, ఎర్రటి పగడాన్ని ఉంగరంలో ధరించటం ముఖ్యమైన పరిహారాలు. దీని తర్వాత సమస్య ఆర్థిక సమస్యలు మరియు వృత్తిపరమైన సమస్యలు. పిల్లలకి వీటితో సంబంధం లేదు, కానీ పెద్దవాళ్ళందరూ కూడా ఈ రెండు సమస్యలను అనునిత్యం ఎదుర్కొంటూ ఉంటారు. ఇవి ఎందుకు వస్తాయి? మన జాతక చక్రంలో శని బలహీనంగా ఉండటం, బుధుడు బలహీనంగా ఉండటం వల్ల ఈ సమస్యలు వస్తాయి. వీటికి పరిహారాలు: శనీశ్వరుడు వృత్తిని మరియు ఆర్థిక పరిస్థితులను అత్యధికంగా ప్రభావితం చేస్తారు. శని బలహీనంగా ఉండటం వల్ల కెరియర్ ప్రోగ్రెస్ అనేది స్థిరంగా ఉండదు. ఫైనాన్షియల్ కండిషన్స్ గజిబిజిగా ఉంటాయి. ఒక క్లియర్ ఐడియా ఉండదు. మరి వీటికి పరిహారంగా శని మంత్ర జపం ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపం చేయటం, బుధవారం పక్షులకు ఆహారం పెట్టడం మరియు నీలం రత్నమాన్ని ఉంగరంలో ధరించటం. ఇది ఎంత ధరించాలి అనేది అనుభవజ్ఞులైన జ్యోతిష్యులు చెప్తారు. మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యులని సంప్రదించండి. ఇవి ముఖ్యమైన పరిహారాలు. మరి బలహీనమైన బుధుడు సంభాషణ మరియు మేధస్సును సూచిస్తాడు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఈ బుధుడు దోహదపడతాడు. ఈ బుధుడు బలహీనంగా ఉండటం వల్ల మన యొక్క కెరియర్ ప్రోగ్రెస్ అనేది స్తబ్దుగా ఉండిపోద్ది. మరి దీనికి పరిహారం బుధ మంత్రాన్ని జపం చేయటం ఓం బుధాయ నమః. విష్ణుమూర్తికి ఆకుపచ్చ రంగు వస్తువులు సమర్పించటం, ఎమరాల్డ్ రత్నాన్ని ధరించటం. ఈ పరిహారాలు ఆర్థిక సమస్యలను తక్కువ చేయగలుగుతాయి. మూడవది అతి ముఖ్యమైనది కుటుంబ సంబంధమైన సమస్యలు. వీటికి కారణం శుక్రుడు, చంద్రుడు మన జాతక చక్రంలో బలహీనంగా ఉండటమే. శుక్రుడు ప్రేమ మరియు సంబంధ బాంధవ్యాలను హితోధికంగా పెంచుతాడు. శుక్రుడు బలహీనంగా ఉండటం వలన కుటుంబ సంబంధమైన సమస్యలు
తలెత్తుతాయి. దీనికి పరిహారంగా భగవంతునికి, మీకు ఇష్టమైన దేవునికి తెల్లటి పూలను ప్రతినిత్యం సమర్పించండి. సోమవారం ఉపవాసం చేయండి. ముత్యాన్ని ఉంగరంలో ధరించండి. ఇక చంద్రుడు భావోద్వేగాలను మరియు కుటుంబ సంబంధాలకు హితోధికంగా దోహదపడతాడు. ఈయన బలహీనంగా ఉండటం వల్ల కుటుంబ సంబంధ బాంధవ్యాలలో అస్థిరత ఏర్పడుతుంది. దీనికి పరిహారంగా చంద్రమంత్రం ఓం చంద్రాయ నమః వీలైనన్ని ఎక్కువ సార్లు జపం చేయటం, చంద్రుడికి నీళ్లు సమర్పించటం మరియు ముత్యాన్ని ధరించటం ముఖ్యమైన పరిహారాలు. తర్వాతది వివాహ సమస్యలు అంటే వివాహ సంబంధమైన సమస్యలు. సమయానికి పెళ్లి కాకపోవడం, పెళ్లి కుదిరిన ఏవో ఒక సమస్యలు రావటం. వీటికి కారణం అంగారకుడు బలహీనంగా ఉండటం ముఖ్యమైనది. అంగారకుడు వివాహాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తాడు. అంగారకుడు బలహీనంగా ఉండటం వల్ల వివాహంలో ఆలస్యాలు లేదా సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటికి పరిహారంగా అంగారక మంత్రం ఓం అంగారకాయ నమః అనేదాన్ని అనునిత్యం జపం చేయటం, హనుమంతునికి ఎర్రటి వస్తువులను సమర్పించటం మరియు పగడాన్ని మీ ఉంగరంలో ధరించటం అనేవి ముఖ్యమైన పరిహారాలు. వివాహ సమస్యకు ఇవే కాకుండా విశేషమైన మంత్ర జపాలు ఉన్నాయి. ఆలస్యమైన వివాహాల కోసం అమ్మవారి మంత్రాన్ని అనునిత్యం పఠనం చేయండి. ఆ మంత్రం ఓం జ్వాల శూలిని దుష్ట గ్రహాన్ ఓం ఫట్ స్వాహ. ఈ మంత్రం ప్రతిరోజు ఉదయం మరియు సాయంకాలం 10 నిమిషాల పాటు జపం చేయండి. విశేషంగా అష్టమి రోజున దుర్గామాత చిత్రపటం దగ్గర ఈ జపాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చేయండి. ఫలితం అత్యుత్తమంగా ఉంటుంది. ఇంతవరకు చెప్పిన సమస్యలే కాకుండా చాలా సమస్యలు మనం ప్రతినిత్యం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నింటికి సంజీవన లాంటిది పరిహారం ఒకటి ఉంది. అదే రుద్రాభిషేకం. నిరంతరం ఆరోగ్య సమస్యలకు రుద్రాభిషేకం చేయడం, రుద్ర గాయత్రి మంత్రం జపం చేయటం మరియు శివలింగానికి అభిషేకం చేయడం ముఖ్యమైన పరిహారాలు. మరి ఈ రుద్ర గాయత్రి మంత్రాన్ని ఒకసారి జపిద్దాం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా అనునిత్యం 2 పూట్ల జపం చేయండి. ఫలితాలు మీరే చూస్తారు. తర్వాత దానాలు, పూజలు నిర్దిష్ట రోజులలో అంటే స్పెసిఫిక్గా సండే, మండే, ట్యూస్డే ఇట్లాంటి రోజుల్లో ఆవాలు, బియ్యము, నూనె, స్వీట్స్ను దానం చేయటం వల్ల మరియు ఉపవాసం ఉండటం వల్ల, మంత్రాలు పఠించడం వల్ల గ్రహ ప్రభావాలను సమతుల్యం చేయడం. ఈ గ్రహ ప్రభావాలు సమతుల్యం అవటం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు చిన్నవైపోతాయి. ఆ సమస్యల యొక్క ప్రభావం గణనీయంగా తగ్గిపోతుంది. చివరగా హిందూ పురాణాలలో జ్యోతిష్య పరిహారాలు గ్రహాల శక్తులను సమతూకంగా చేసి ప్రతికూల ప్రభావాలను తగ్గించటమే లక్ష్యంగా ఉంటాయి. ఈ పరిహారాలు వ్యక్తిగత కృషి మరియు వైద్య సేవలతో కలిపి చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి జాతకరీత్యా దోషాలను అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదిస్తే ఖచ్చితంగా దోషాలను వెలికితీసి వాటికి సరి అయిన పరిష్కార మార్గాలను ప్రతి వ్యక్తికి చెప్తారు. అట్లాంటి వారి సలహా తీసుకుని ముందుకు నడవగలరు. ఓం శ్రీ గురుభ్యో నమః.